నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల ముఖ్యాంశాలు. అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని వెల్లడి. వైసీపీ దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థి ఒక్కరైనా పాల్గొన్నారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. 16,000 మందికి పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలిచ్చామని వెల్లడి. 700 అడుగుల జాతీయ జెండాతో పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులు నగరంలో ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. రాష్ట్ర అగ్నిమాపక శాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు రానున్నాయి. తాజాగా 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీసీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,000 మందికి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఇచ్చిన 8 నెలల తర్వాత వైసీపీ దీక్షలకు దిగడాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆక్షేపించారు. వైసీపీ చేసే దీక్షల్లో డీఎస్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ ఒక అభ్యర్థి అయినా కూర్చున్నాడా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నాటి నుండి ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని వైసీపీ కుట్రలు పన్నుతూ వస్తుందని చివరకు కోర్టుకు వెళ్లి అక్షింతలు వేయించుకున్నారన్నారు. స్టేట్ పాలసీ ప్రకారం ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక రీచ్ లేని చోట నుండి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రవాణా ఛార్జీ వసూలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని, దీనిపై అవగాహన లేకుండా కొంతమంది ఇష్టారీతిన మాట్లాడడాన్ని దామచర్ల ఖండించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల నుండి ఎంత మేర బకాయిలు రావాలో తెలియచేయాలని చైర్పర్సన్కు సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకం కారణంగానే కోట్లాది రూపాయలు నిలిచిపోయాయని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈరోజు కార్పొరేషన్లో పోయినసారి చేయని వర్క్స్ కూడా మొన్న వస్తే వాళ్ళ బిల్లులు అని చెప్పేసి మన కోర్టుకు వెళ్తే కోర్టులో ఇవ్వాల్సి వచ్చింది. గ్రంథాలయంలో కూడా ఇక్కడ కూడా అంతే. లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి మేము కడుక్కునే పరిస్థితులు వస్తుంది. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు. మనకు దానికి వడ్డీలు కట్టడానికి ఈరోజు 1,00,000 కోట్ల వడ్డీలు కట్టాం. ఒక పక్క వడ్డీలు కట్టి, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇచ్చి, ఒక పక్క అభివృద్ధి చేస్తా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని పరిస్థితులు ఉందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏదో నిన్న ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది డీఎస్సీది కూడా 16,000 ఉద్యోగాలు ఇచ్చారు డీఎస్సీ. వాళ్ళు ఇచ్చి 8 నెలలు అయితే ఈరోజు కూర్చొని కలెక్టర్ దగ్గర రిలే దీక్షలు, ఆ దీక్షలు చేస్తా ఒక్కొక్కటి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడాలి? ప్రజలు అర్థం చేసుకోవాలి. డిఎస్సి దాంట్లో 16,000లో ట్రాన్స్పరెన్సీగా జరిగింది. ఆన్లైన్లో పెట్టారు. ఎవరెవరి పేర్లు అప్లై చేశారు అనేది ఆన్లైన్లో పెట్టారు. ఎవరెవరి పేర్లు సెలెక్ట్ అయినాయి ఆన్లో పెట్టారు. దాన్ని కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కోర్టుకు పంపించి, కోర్టులో వేయించి చాలా చేశాడు. ఇది రాకుండా ఉండటానికి చేస్తే కోర్టులో కూడా వీళ్ళవన్నీ చూసిన తర్వాత, కోర్టు కొట్టేసిన తర్వాతే ట్రాన్స్పరెన్సీగా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మన దగ్గర 35 మందికి వచ్చినాయి మన ఒంగోలులో. ఈరోజు ఎక్కడైనా రిలే దీక్షలు చేసే వాళ్ళకి ఒక్కడన్నా కూడా డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కానీ, అప్లై చేసిన వాళ్ళు కానీ ఎవడన్నా ఉన్నాడని నేను అడుగుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ పని బాట లేకుండా రాత్రి పోయినసారి చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తుంటే ఈరోజు పెద్ద మనుషులు తెగ మాట్లాడతారు. మా నాయకుడు అది చేశాడు, చించాడు అని చెప్పి. ఏం చించాడు ఏందనేది ఇవాళ ప్రజలకు తెలుసు. అందుకే 11కే పరిమితం చేశారు.
ఇంకా ఆలోచన పద్ధతి లేకుండా కూడా మనం చేసిన పొరపాట్లు ఏందో తెలుసుకోకుండా మన మావిగన్ను ఈసారి వస్తే మావిగన్ను చేస్తాను ఏంది ఇదేమన్నా 5 కోట్ల మంది ప్రజలుండే స్టేట్లో కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం ఒక ముఖ్యమంత్రిగా చేసి రేపు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తిరుగుతున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడేవి. అమరావతి అన్నావు, అది వరకు నువ్వేం చేసావు వైజాగ్ అన్నావు, ఆ తర్వాత ఏమో కర్నూలు అన్నావు, మూడు రాజధానులు పెడతానన్నావు మొన్నటిదాకా నువ్వు ఉన్నప్పుడు. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి ₹1 పెట్టలా ఖర్చు, 5 సంవత్సరాలు వదిలేసావు. ఇప్పుడు దాన్ని మళ్ళా చేస్తూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేమో ఈసారి మావిగన్ను పెడతానంటావు. పిచ్చుండి మాట్లాడతారా, పిచ్చు లేకుండా మాట్లాడతారా? ఇవన్నీ ప్రజలు చూస్తుంటారు, సందర్భాలు వచ్చేటప్పుడు చెప్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మాట్లాడేవాళ్ళు కలెక్టరేట్ దగ్గర కూర్చొని డిఎస్సి ధర్నాలనో లేకపోతే డిఎస్సి మీద మేము అట్ట చేస్తాం. ఒక్కడన్నా స్టేట్లో కంప్లైంట్ ఇచ్చారంటండి? ఒక్క డిఎస్సి అప్లై చేసిన వాళ్ళు కానీ వచ్చినోడు కానీ ఇదిగో ఇది ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పారండి? లేకపోతే వచ్చిన వాళ్ళు ఏదైనా చెప్పారా? సరే రానోళ్ళు ఏమో నాకు ఎలిబిలిటీ ఉంటే రాలేదని చెప్పారా? వీళ్ళెవరండి మాట్లాడటానికి? పని బాట లేకుండా కూర్చొని ఏదైనా ఇప్పుడు వచ్చి మాట్లాడదు. 5 ఏళ్ళు చేశారు రాజకీయం, 5 ఏళ్ళు ఏమో ఎలగబెట్టారు అనేది అది చెప్పండి ముందు జనాలకి. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఆ డిఎస్సి ఉంది లేకపోతే ఇంకోటి ఉంది అనేది మాట్లాడేది కాదు. ఇసుకది క్లారిటీగా చెప్తున్నా, స్టేట్లో ఒక పాలసీ అది. ఎక్కడైతే ఇసుక రీచ్ లేదో అక్కడ రీచ్ చూశారు. అక్కడి నుంచి మనం తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత దోదో చూశారు. చూసి దానికి ఇసుకది పెట్టారు, రేటు పెట్టారు. అది నేను పెట్టేది కాదు అది. అంతేగాని ఏదంటే అది వేగ్గా మాట్లాడేది. నిన్న వీళ్ళు కూడా ఎవరో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా. అది ఎలా చేస్తారు, అదేం చేస్తారు అని చెప్పేసి. ముందు పద్ధతులు తెలుసుకోవాలి. 5,000 10,000 పెట్టి ఇష్టం వచ్చినట్టు అమ్మితే జనాలు పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎన్ని పార్టీలు ఉన్నాయండి ఇక్కడ? అదేవిధంగా ఎన్ని సంఘాలు ఉన్నాయండి ఇక్కడ? ఏమో నిలదీరా అంటే బిల్డింగ్ కట్టుకున్నాడు చెప్పిన రేటుకి తీసుకొని పోతాడు ఎవడన్నా? వాళ్ళు ఎవరో 10 మంది పార్టిసిపేట్ చేస్తారు, ఒకరికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీ ఇసుక కరెక్టే. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తెస్తున్నారు దాంట్లో. ఈరోజు స్టేట్ అంతా తీసుకోమనండి, డేటా తీసుకొని ఎక్కడ ఏ రీచ్ ఇచ్చారు, ఎక్కడ ఎంత అవుతుంది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఇవి మాట్లాడుకోవాలి. వేగ్గా బురద జాలటం, మాట్లాడటం వేగ్గా మాట్లాడాలంటే చాలాసేపు మేము కూడా మాట్లాడతాం. కాబట్టి ఇది కూడా గ్రంథాలయం ఉంది కాబట్టి గ్రంథాలయం కూడా ఇన్ని డబ్బులు ఈరోజు కార్పొరేషన్ నుంచి అవ్వచ్చు, పంచాయతీల నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇంకా రావాల్సిన ఇవన్నీ కూడా కారణం ఎవరో రికార్డు తీయమంటున్నా చైర్మన్ కూడా. ఎప్పటి నుంచి ఇది రావాలి, ఎప్పటి నుంచి ఆగిపోయింది, ఏ ఇయర్ నుంచి అంతకుముందు వచ్చింది, ఎన్ని ఇయర్ నుంచి ఆగిపోయింది, అది కూడా మనకు ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కటే ఇంత డబ్బులు రావాలి అని ఒకసారిగా కట్టాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఈడ కూడా మున్సిపాలిటీలు అదే చేశారు. షాపులకి వాడు నెలకేదో 10 ఏళ్ళు కట్టుకునేవాడిని నువ్వు కట్టద్దు నేను చూసుకుంటానని చెప్పి ఒక మాట చెప్పేసి వదిలేస్తే, ఈరోజు వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు లెక్కలు తెరిస్తే ఒక్కోడికి 12 లక్షలు 10 లక్షలు 8 లక్షలు. ఒక సామాన్యంగా ఒక చిన్న షాప్ పెట్టుకొని అమ్ముకునేవాడు ఒకసారి 8 లక్షలు కట్టాలంటే వాళ్ళు అల్లవుద్దండి. అదే 10,000 అంటే వాళ్ళకి సంపాదించిన దాంట్లో 10,000 కట్టుకొని ఉంటే ఈరోజు వాళ్ళ మీద నెత్తి మీద భారం లేకుండా ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చి ఆ పని చేసి పెట్టారు. ఇవన్నీ ఇట్లాంటి పేర కొట్టడం వల్లే ఈరోజు కోట్లు తేడా వచ్చేసింది. ఇవన్నీ కూడా చూడాలి. కాబట్టి పూర్తిగా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మేము కూడా ఈ గ్రంథాలయానికి సంబంధించినవన్నీ కూడా ముందుండి అందరం కూడా పైకి తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులు మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మన ఆశయాలను పరిరక్షించే విధంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మనమందరం భాగస్వాములం కావాలన్నారు. డిఆర్ఓ వెంకటరమణ, ఫారెస్ట్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్ స్మైల్ సార్. అందరికీ నమస్కారం. రేపు మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి ఆదేశం ప్రకారం అనేక కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. మొదటగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు ఒక సెల్ఫీ తీసి తను ఏం చేస్తున్నాడో, అదేవిధంగా వికసిత్ భారత్ 2047కి ఆశయాలను ఎలా నెరవేర్చాలనుకుంటున్నాడు, తనలో ఆ బాధ్యత ఎట్లా తీసుకుంటున్నాడు అనే దాని మీద ఒక సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద, ప్రతి ఆఫీస్ మీద కూడా త్రివర్ణ పతాకం ఎగరేసే కార్యక్రమాన్ని మనం చేస్తాము. దాంతోపాటు ఆ తిరంగ ర్యాలీస్ మనం కండక్ట్ చేస్తాము. నిన్న కూడా మంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు 14th ఆగస్టు ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశయాలుకి గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లాంట్ నాటాలని చెప్పేసి మనం జిల్లా వ్యాప్తంగా దీన్ని టేకప్ చేశాము. అటవీ శాఖ వారు ప్లాంట్స్ అన్నీ కూడా మనకి సప్లై చేశారు. ప్రతి మండలంలోనే ప్రతి విలేజ్లో కూడా ప్లాంటేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఆశయం కోసమైతే మనము పనిచేస్తాం అనుకున్నామో ఆ ఆశయంతో ఈ మొక్కకి ముడిపెట్టి ఈ మొక్క ఎలాగైతే ఎదుగుతుందో తన ఆశయాలు కూడా అలాగే ఎదగాలని, అదేవిధంగా దాన్ని కూడా మనం సంరక్షించుకుంటూ మన ఆశయాలను ఎలాగైతే సంరక్షించుకుని అవి రీచ్ అయ్యే వరకు కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, అదేవిధంగా ఈ ప్లాంట్స్ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక సాదృశ్యంతో మనం ఈరోజు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరిపాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనకి కలెక్టరేట్లో ప్రాంగణంలో ప్లాంట్ నాటడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, డిఆర్ఓ గారు, ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అందరు ఆఫీసర్స్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి ఒక్క పౌరుడిలో కూడా ఆ దేశభక్తిని వాళ్ళలో ఇనుమడింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రతో కలిసి ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ మాగుంట చెప్పారు. ఎంపీ లార్డ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ముప్పవరపు సుచిత్ర బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కూడా కలిసి విన్నవించడం జరిగిందన్నారు. రంగారాయుడు చెరువుపై వాకర్స్ కోసం అక్కడ మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి సెక్రటరీ కుమార్ రాజా పాల్గొన్నారు. శిక్ష ఫౌండేషన్ అనేవారు 2 కంప్యూటర్స్ ఇవ్వటం, ఒక స్మార్ట్ టీవీ కూడా ఇవ్వటం, అదేవిధంగా ఒక ఫోన్ ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన ఒంగోలు గ్రంథాలయ సంస్థ వారి తరఫున కూడా వారికి ఆ ధన్యవాదాలు కూడా తెలపడం కూడా మనకు అవసరం ఉన్నది. ఒక మంచి కార్యక్రమం వారు చేశారు ఇక్కడ కూడా. అదేవిధంగా చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి గ్రంథాలయానికి చాలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా ఎంతోమంది ఉన్నారని మన సుచిత్ర గారు కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు. కొత్త బిల్డింగు, పాత బిల్డింగ్ 2 ఉన్నాయి. మన జేసీ గారు, గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు, అంటే ఆయన దానికి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉంటుండేది గ్రంథాలయం అనేది. ఆయన పదే కూడా నాతో కూడా చర్చిస్తూ వచ్చి మన సోదరులు జనార్దన్ గారితో కూడా మాట్లాడేవారు. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనంటే కొంత ఆలోచనలు అనేది ఒకసారి మేము కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు అయితే
ఆల్రెడీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో కూడా ప్రపోజల్ అనేది ఇవ్వటం కూడా జరిగి ఉన్నది. దీన్ని దాదాపు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఇప్పుడు మనం దాన్ని కూడా ఒక ఆలోచన కూడా పెట్టుకొని, కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏమిటి, ఏ పరిస్థితులు ఏమిటి, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది ఈ బిల్డింగు, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఖచ్చితంగా మేము చైర్పర్సన్ గారు కూడా సుచిత్ర గారితో కూడా కూర్చొని మాట్లాడి మాగుంట కుటుంబం ఈ అభివృద్ధిలో కూడా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖచ్చితంగా కూడా పాలు పంచుకుంటుంది అనేది కూడా మీకు సభాముఖంగా నేను చెప్పడం కూడా జరుగుతున్నది. మన గ్రంథాలయంలో మేజర్గా 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకటి డిజిటల్ కంప్యూటర్స్ని ఓపెన్ చేశాం. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారి పుస్తకం, ఆయన ఏదైతే ఉదయ్ గారి నుంచి ఆయన రాజకీయ చరిత్ర అవన్నీ కూడా కలిపి ఈరోజు ఏదైతే పుస్తకం ఉందో దాన్ని 2టిని ఓపెన్ చేశాం. దాని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా మన చైర్పర్సన్ మన సుచిత్ర గారు, అదేవిధంగా మన సెక్రటరీ గారు కుమార్ రాజా గారు అంతా కూడా స్టాఫ్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఆ విధంగా చదువుకుంటున్నారు ఈరోజు. అక్కడ కూడా డిజిటల్స్ క్లాసెస్ కానీ, అదేవిధంగా యూనిఫామ్స్ కానీ, ఫుడ్ కానీ ఏది లోపం లేకుండా పేదలు కూడా చదువుకునే విధంగా ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. కాబట్టి అంతంత స్కోరు ప్రైవేట్ స్కూల్స్ కూడా రాని స్కోర్ని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో వస్తున్నాయి అంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా లోకేష్ గారి చొరవ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో విధంగా డబ్బు తీసుకొచ్చి అయినా సరే మనం గ్రంథాలయాన్ని ఒంగోలు హెడ్ క్వార్టర్లో బాగు చేసేదానికి మాత్రం మనందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి కూడా అడిగారు వాళ్ళు, దాన్ని కూడా రంగారాయ చెరువు దగ్గర వాకింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా పెద్దలు ఉండేవాళ్ళు, వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఆడ కూర్చొని కాసేపు ఏదైనా పేపర్ చదువుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా ఒక ఇష్యూస్ తెలుసుకోవాలన్నా కూడా అక్కడ చిన్నది ఒక రూమ్ లాగా పెట్టాలని చెప్పేసి రంగారాయ చెరువులు అడిగారు. దాన్ని కూడా మనం ఓకే చేసాం, దాన్ని కూడా పెడతామని చెప్పాం. ఒంగోలులో లైబ్రరీ కోసం ఒక 2 కంప్యూటర్స్ని, ఒక స్మార్ట్ టీవీని, అలాగే ఒక ఫోన్ని కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా మన ఎంపీ గారి చేతుల మీదుగా, అలాగే మన శాసనసభ్యులు మన జనార్దన్ రావు గారి చేతుల మీద మన లైబ్రరీకి అందించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు ఒకసారి మా లైబ్రరీని ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకసారి పూర్తిగా విజిట్ చేసి బిల్డింగ్ ఇవి 2 బిల్డింగ్స్ ఉన్నాయి సార్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఫ్రంట్ బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్, ఇది కొంచెం మీరు కన్సిడర్ చేసి మీ వంతు సహకారం ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మీరు ఇద్దరు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. అలాగే నేను జనార్దన్ అన్నకి చాలా థ్యాంక్స్ సార్. మీరు లోకేష్ అన్న గారిని విజిట్ చేసినప్పుడైనా, చంద్రబాబు నాయుడు గారిని విజిట్ చేసినప్పుడైనా ఎప్పుడు మీరు లైబ్రరీ గురించి మాట్లాడుతున్నారు. మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్. పేస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 700 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరూ దేశభక్తిని చాటి చెప్పాలన్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల్లో దేశభక్తి గురించి, దాని ప్రాధాన్యత గురించి తెలియజేయడం అభినందనీయమన్నారు. ప్రతి కాలేజీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, తద్వారా యువతలో దేశభక్తి పెంచడానికి దోహదపడుతుందన్నారు. జాతీయ సమైక్యతను, దేశభక్తిని చాటి చెప్పే విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశం అభివృద్ధి చెందిందని, సంక్షేమ అభివృద్ధి పథకాలు సజావుగా సాగుతున్నాయన్నారు. దేశ విదేశాలతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. డిఆర్ఓ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, పేస్ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ శ్రీధర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ అనేది పెట్టారు. సో ట్రై కలర్ ఫ్లాగ్ ని ఒక మ్యారథాన్ వాక్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ కూడా దేశభక్తిని తెలియజేయడం ఒకటి, తర్వాత ఎవరైతే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు ఈ పొసెషన్ చేయడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ పెట్టారు. సో ఇది చాలా అభినందనీయం. ప్రతి కాలేజ్ కూడా ఇట్లా మనం చేసి ఎస్పెషల్లీ యూత్లో పేట్రియాటిజం పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా ఈ కాలేజ్ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ సో ఈ పొసెషన్ని కంటిన్యూ చేస్తున్నాము. రేపు జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. 3000 విద్యార్థులతో పెద్ద జెండాని కూడా తీసుకొచ్చి ఆ జాతీయ సమైక్యతా భావంతో అందరికి కూడా తెలిపే విధంగా కూడా స్వాతంత్రం వచ్చిందని అంటే అందరు కష్టాలు పడితేనే వచ్చింది. దాదాపు 80 సంవత్సరాల్లో మనం చూస్తున్న అభివృద్ధి అనేది స్వాతంత్రం రాకమున్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏమన్నది అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ఎంతో కూడా అభివృద్ధి కూడా ఎంతో సాధించుకుపోతున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారిని కూడా దగ్గరికి తెచ్చుకుంటూ ప్రభుత్వాలు కూడా నడుపుతున్న తీరు చూస్తున్నాం. అందుకే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంతోషంగా రేపు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇండిపెండెన్స్ వేడుకలు కూడా ఘనంగా కూడా జరుపు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయంలోని వివిధ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ఎంపీ మాగుంటతో పాఠశాల ప్రిన్సిపల్ సమీక్షించారు. ఒంగోలు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు కలిసి పలు విషయాలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థులు తమకు అప్పగించిన పదవులను సేవాభావంతో నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి సెక్రటరీ సిహెచ్ రామకృష్ణ సూచించారు. ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు పదవుల అప్పగింత బాధ్యతల బదిలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారికి బ్యాడ్జీలు అందజేశారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉంటారన్నారు. ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు, ప్రిన్సిపల్ మనీష్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాలయ ఆవరణలో రామకృష్ణ మొక్కలు నాటారు. Holders of the Tagore House will proceed for stop.
long weekend. How it is feeling. In fact, I intended to teach something about environmental law, but your school is maintaining a good greenery and you have a best team called Green Team. Yes, Ashoka team. I congratulate them and I request them to continue their passion in maintaining the greenery in the school and also outside the school. Here, for the last 1 week, I am visiting different schools for the purpose of plantation. Because the Honorable Supreme Court of India directed through the National Legal Services Authority directed all the high courts to direct all the judges concerned through the District Legal Services Committee authorities to follow. A good leader inspires others through personal example. Dear students, as you take your oath today and wear your badges of responsibility, remember that these badges are not symbols of privilege, they are the symbols of duty and accountability. Your conduct, your discipline, punctuality, language attitude and respect towards others will be observed by your fellow students. Therefore, lead by your personal example. I expect our newly appointed school captain, vice captain, sports captain, house captains, vice captains, prefects and other student leaders to work closely with teachers and students and contribute positively to the school environment. You must ensure that every student feels respected, included and encouraged to participate. Our 4 houses, Shivaji, Tagore, Ashoka and Raman, represent the spirit of healthy competition, teamwork and unity. సీఎం చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో జీవించాలని ఆ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ప్రతి దేవాలయం, చర్చి, మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనించి ఆ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని చెప్పి శరవేగంగా పనులు చేయించి ఈరోజు ప్రాజెక్టును పూర్తి స్థాయి తీసుకొచ్చి ఈ నెలాఖరికల్లా నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకనే మా యొక్క పట్టణ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భగవంతుని ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉండాలని, అలాగే వెలుగొండ జలాలు మా యొక్క ప్రాంతానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా, దుర్మార్గులు చేసేటువంటి దుష్ట ప్రయోగాలు ఫలించకుండా మా యొక్క ప్రాంతానికి మంచి జరిగేలా జరగబోతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల అనేది ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా ఈరోజు మా చెన్నకేశ్వర స్వామి గుడి, అంటే మా మార్కాపురం ప్రజల యొక్క ఆరాధ్య దేవుని చెన్నకేశ్వర స్వామి గుడిలో ఈరోజు మార్కాపురం టౌన్ వాళ్ళందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇలా మా నియోజకవర్గంలో రోజు మా ఉన్నటువంటి గుళ్ళ దగ్గర మా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మేము
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పరిపాలనా కార్యాలయం ప్రకాశం భవనానికి నూతన శోభ సంతరించేలా అధికారులు వడివడిగా పనులు వేగవంతంగా చేస్తున్నారు. కలెక్టరేట్లోని ప్రధాన భాగంలో ఉన్న చిన్నపాటి మరమ్మతులు చేపట్టి రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. అదే క్రమంలో లోపలి వైపు దెబ్బతిన్న ఫ్లోరింగ్ను తొలగించారు. ఆ ప్రాంతంలో కొత్తగా పలు రకాల మొక్కల పెంపకం ద్వారా పచ్చదనం పెంపొందించనున్నారు. ఈ మేరకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నగరంలోని ప్రధాన వీధుల్లో విద్యుత్ దీపాలను అలంకరించారు. మంగమూరు డంక బైపాస్ కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రైంప్ ఇంటీరియల్ షోరూంను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా అనేక రకాల ఇంటీరియర్ కంపెనీలు ఒంగోలుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచీలు కలిగిన లివ్ స్పేస్ సంస్థ ఒక భవనాన్ని నిర్మించి ఇస్తే దానికి అవసరమైన హంగులు తయారు చేసి అందమైన భవనాన్ని అందిస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 1,50,000 నుండి ₹1 కోటి వరకు ఇంటీరియర్స్ అందుబాటులో ఉన్నాయని, ఇంటి యజమానులు ఇంటీరియర్లను ఉపయోగించుకోవాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, ఎమ్మెల్యే సతీమణి దామచర్ల నాగ సత్యలత పాల్గొన్నారు. నిర్వాహకులు ఏ సత్యనారాయణ, ఈ వెంకట్రావు, బి వంశీకృష్ణలను వారు అభినందించారు. ఇక్కడ లివ్ స్పేస్ ఇంటీరియర్ డెకరేటర్ ఫామ్ అనేది ఇక్కడ ప్రారంభం చేయటం అనేది సంతోషం. అది ఒంగోలు నగరానికి అన్ని హంగులు కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఇంటీరియర్ డెకరేటర్స్ ఉన్నారు, ఒంగోలులో అందరూ ఉన్నారు. బట్ ఇది ప్యాకేజ్డ్గా టోటల్గా ఒక మనం డ్రాయింగ్ పంపించేస్తే అక్కడి నుంచి అన్నీ కూడా అన్ని రకాలుగా బెడ్రూమ్ కావాలా, కిచెన్ కావాలా, వార్డ్రోబ్ కావాలా, బాత్రూమ్ కావాలా, అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా సెలెక్షన్ అనేది కూడా చేసి వాళ్ళు ఈ లివ్ స్పేస్ వీళ్ళది ఒక 95 సిటీస్లో వాళ్ళ సంస్థ కూడా ఉన్నది. ఢిల్లీ బేస్డ్ ఇది ఆర్గనైజేషన్. ఇది అక్కడ కూడా ఢిల్లీలో కూడా ఎక్కువగా మేము చూస్తున్నాం. లివ్ స్పేస్ అనేది యాడ్స్ ఎక్కువగా కూడా అక్కడ కనబడుతుంటాయి. ఒక మంచి సంస్థను తీసుకొని వచ్చినందుకు ప్రత్యేకంగా కూడా మనం సత్యనారాయణ గారిని, వెంకట్రావు గారిని, వంశీ గారిని కూడా అభినందిస్తూ ఈరోజు చక్కటి ఒక మంచి కార్యక్రమం ఇది. ఇక్కడ ఇంటీరియర్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది ఒంగోలులో కూడా బాగా ఎక్కువ జరుగుతుంది కాబట్టి అపార్ట్మెంట్స్ అయినా ఇళ్ళైనా కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ డ్రాయింగ్స్ కానీ ఇచ్చేస్తే దానికి ఒక బడ్జెట్ అనేది ఏర్పరిచి వాళ్ళు చెప్పేది 1.5 లక్షల నుంచి 1.5 కోటి వరకు కూడా వాళ్ళు దీనిని పూర్తిగా అంటే డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ బేసిస్లో ఉంటాయనుకోండి. అంతే కూడా చక్కగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా దానిని నిర్మాణం చేసి రూమును కూడా అంటే ఇళ్ళని అందంగా కూడా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా కూడా మాగుంట కుటుంబం తరఫున నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ
లివ్ స్పేస్ వారికి ఎక్కువగా వ్యాపార అభివృద్ధి కూడా జరగాలని నేను ప్రత్యేకంగా కూడా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది దగ్గర 26-27 కంట్రీస్లో ఉంది ఈ సంస్థ. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చే లోపలికి మనకి ఇండియాలోనే దగ్గర 93-94 స్టేట్స్లో ఆల్రెడీ ఇది ఉంది. ఇది ఇక్కడ సౌత్లోకి వచ్చాక బెంగళూరులో పెట్టారు. ఇది బేస్డ్ ఆన్ ఢిల్లీలో మెయిన్ ఆఫీస్ వెళ్ళి. కాబట్టి పెద్ద కంపెనీ, పెద్ద సంస్థ ఇది. దాంట్లో మన ఒంగోలు లాంట్లో దానికి తీసుకురావటం, ఒంగోలులో పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో దాదాపు అన్నీ కూడా మనకి చిన్న టౌన్గా ఉండే మన ఒంగోలుని ఈరోజు ఒక్కోటి అన్నీ కూడా ఈరోజు పూర్తిగా డెవలప్ అవుతూ ఉంది. అన్ని హంగులతోటి ఒంగోలు రావాలనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఎక్కడికో పరిగెత్తకుండా పోయేటట్టు కాకుండా మన ఒంగోలులో అందుబాటులో అన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఈరోజు రెస్టారెంట్స్ అవ్వచ్చు, హోటల్స్ అవ్వచ్చు, ఈరోజు అదేవిధంగా థియేటర్స్ అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అన్నీ కూడా దీంట్లో ఈరోజు రావటం వల్ల ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ వస్తున్నాయి. ఈరోజు కార్లు కానీ, బట్టల షోరూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్లు కానీ, అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్స్ కానీ. ఎవరైనా కూడా వీళ్ళు మన వాళ్ళు చెప్పేది నేను మాట్లాడాను కాబట్టి ఒక షెల్ ఇస్తే చాలు. షెల్ వరకు మనం కట్టుకుంటే మిగతా మెజర్మెంట్స్ తీసుకొని కబోర్డ్స్ కానీ, బెడ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, కిచెన్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా వీళ్ళే లైవ్ స్పేస్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వస్తారు. లైవ్ స్పేస్ వాళ్ళే వాళ్ళకి సంబంధించినవి లో నుంచి హై దాకా ఆల్ టైప్ ఆఫ్ కాస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్లు కూడా ఉన్నాయి. మన స్థాయి మనకి ఎంతవరకు మనం పెట్టుకోగలుగుతున్నాం, ఎంతవరకు చేస్తే బాగుంటుంది అనేది మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ కూడా మన షెల్ అయ్యి మనకి మళ్ళా మన ఇవన్నీ చేస్తారు కదా, పెయింట్ అది మక్కు పెట్టే టయానికి వాళ్ళు అన్నీ రెడీ చేసుకొచ్చి బిగిస్తారు. అంటే ఇదివరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే కన్స్ట్రక్షన్ అయ్యేది. ఈరోజు 1 సంవత్సరంలోనే ఇల్లు పూర్తి చేసుకునే దానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవసరం ఉండేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళను కూడా కంపెనీ వాళ్ళని, అదేవిధంగా మన వెంకటరావు, అదేవిధంగా సత్యనారాయణ ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంపెనీ వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి షోరూమ్ని మేము కూడా పాలుపంచుకోవటం చాలా సంతోషం అని తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము గత 15 సంవత్సరాల నుంచి టైల్స్ వ్యాపార రంగంలో ఉన్నామండి. కస్టమర్కు సర్వీస్ ఓరియంటెడ్గా కస్టమర్కు సర్వీస్ ఇవ్వటం, మంచి క్వాలిటీ వ్యాపారంతో ముందుకు సాగుతూ ఉన్నాం. చాలామంది కస్టమర్స్ యొక్క ప్రోద్బలంతో మేము ఈ స్థాయికి వచ్చాము. కాబట్టి కస్టమర్ దేవుళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ఈ ఓపెనింగ్ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము లైవ్ స్పేస్ అనే ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి షోరూమ్ ఓపెన్ చేసామండి. ఈరోజు సత్యసాయి గ్రాండ్ స్టూడియో పేరు మీద మేము ఓపెన్ చేసాము. ఇంటీరియర్ అంటే ఇప్పుడు ఇది లివ్ స్పేస్ కంపెనీ వాళ్ళు మామూలుగా ఒక ఇంటిని మామూలు స్కెల్టన్గా మనం ఇస్తే వాళ్ళే మెజర్మెంట్ చేసి వాళ్ళే 3D డిజైన్ ఇచ్చి వాళ్ళే వచ్చి మనకి ఫిట్ చేస్తారండి మన ఇళ్ళల్లో. ఇది లైవ్ స్పేస్ కంపెనీకి సంబంధించిందండి. రాఖీ పౌర్ణమి అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ రోజు అన్నా తమ్ముళ్ళు తోబుట్టువు చేత రాఖీ కట్టించుకునేందుకు ఎదురుచూస్తుంటారు. అక్కా చెల్లెళ్ళు సోదరునికి రాఖీ కట్టి వారి నుండి ఆశీర్వాదం తీసుకునేందుకు 1000 కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఉన్నత చదువు, ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ విదేశాల్లో స్థిరపడిన తమ సోదరులకు రాఖీ అందించలేకపోతున్నామన్న సోదరీమణుల బాధను తపాలా శాఖ తీర్చబోతోంది. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకేజ్ సర్వీస్ ద్వారా ప్రైవేటు కొరియర్ ఛార్జీల కంటే తక్కువ ధరతో రాఖీలను విదేశాలకు చేరవేసే అవకాశాన్ని తపాలా శాఖ కల్పించింది. ప్రకాశం డివిజన్లో 375 బ్రాంచ్ పోస్టాఫీసులు, 68 సబ్ పోస్టాఫీసులు, 3 హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడి నుండి విదేశాల్లో ఉండే తమ సోదరులకు రాఖీలు పంపే వెసులుబాటు ఉంది. గరిష్ట బరువు 5 కిలోలకు దేశాన్ని బట్టి పార్సిల్ ఛార్జీ వసూలు చేస్తారు. అమెరికాలో ఉంటే వారికి ₹400, ఆస్ట్రేలియాలకు ₹395, కెనడాకు ₹360, జపాన్కు ₹310, శ్రీలంకకు ₹305, ఇండోనేషియాకు ₹305, జర్మనీకి ₹245, యూకేకు ₹200, మలేషియాకు ₹190, సింగపూర్కు ₹185,
చైనాకు 185 రూపాయలు ఖర్చవుతోంది. భారత్ నుండి రాఖీ ప్యాకెట్లు ఏ దేశానికైనా 12 రోజుల్లోపు చేరుకుంటాయి. కొన్ని దేశాలకైతే 3-4 రోజుల్లో వెళ్తాయి. రాఖీ ప్యాకెట్లు పంపించిన తర్వాత అవి సంబంధిత దేశానికి చేరే వరకు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు ఆన్లైన్ ట్రేస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాఖీ ప్యాకెట్లు పాడవకుండా సురక్షితంగా చేరవేసేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు ప్రకాశం డివిజన్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. రాఖీ పౌర్ణమి అంటే అన్నాదమ్ముల తోబుట్టువుల యొక్క రక్షాబంధన ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా తపాలా శాఖ ద్వారా మన భారతదేశంలో రాఖీని పంపించే కార్యక్రమంతో పాటుగా లోకల్ టు గ్లోబల్ అంటే స్థానికం నుంచి అంతర్జాతీయంగా కూడా ఈ రాఖీ కవర్లను మనము విదేశాలకు చేర్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే పోస్ట్ ఆఫీసులో ఈ యొక్క ప్రక్రియ ఈ నెల మొదటి నుంచి ప్రారంభించబడింది. ఇందులో దాదాపుగా ఇప్పటికే 10 మంది కస్టమర్స్ వారి యొక్క రాఖీ కవర్లను బుక్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మన విదేశాలకు పంపడానికి ఈ చర్యలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మన పోస్ట్ ఆఫీసుల్లో అనగా అన్ని గ్రామ స్థాయిలో ఉండే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. దీనికి గ్రామ స్థాయిలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు మీ యొక్క రాఖీ కవర్లను బుక్ చేస్తారు. సింగపూర్ లాంటి దేశాలకు 185 రూపాయలతోనే మీరు ఈ రాఖీ కవర్లు పంపే అవకాశం కలదు. అదేవిధంగా అమెరికా 400 రూపాయలు, మన లండన్ 200 రూపాయలకే మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. కెనడా 375 రూపాయలు. ఆ విధంగా మొత్తం మీద ఏ దేశానికైనా సరే 500 రూపాయల కంటే తక్కువ మొత్తంతోనే మన విదేశాలలో ఉన్నటువంటి అన్నలకు తమ్ములకు వారి యొక్క సోదరీమణులు మన ఇక్కడి నుంచి విదేశాలకు రాఖీ పంపించే అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని అందరూ వినియోగించుకుంటారని మన ప్రకాశం డివిజన్ తరఫున మరీ కోరుకుంటున్నాం. ఈ రాఖీ పంపే సదుపాయము ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ ITPS కింద అవకాశాన్ని మన భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా కల్పించింది. అందులో మన ప్రకాశం డివిజన్లో దాదాపుగా 375 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, 68 సబ్ పోస్ట్ ఆఫీసులు, 3 హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో ఈ సర్వీసు ప్రస్తుతం అమల్లో ఉంది. కావున ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ వారు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా 28వ తారీఖు వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందుగానే మీ యొక్క సోదరులకు, విదేశాల్లో ఉండే సోదరులకు రాఖీ పంపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం. ఒంగోలులోని లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న యోనెక్స్ సన్ రైజ్ ఏపీ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్-19 పోటీలను పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ రావు తిలకించారు. బాయ్స్, గర్ల్స్, మిక్స్ డబుల్స్ విభాగాల్లో జరుగుతున్న మ్యాచ్లను చూసి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. డబుల్స్ విభాగంలో మాగుంట, దాముచర్ల ఒక జట్టుగా ఏర్పడి బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘుబాబు, లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ ఫౌండర్ ఏ మురళీకృష్ణ, హెడ్ కోచ్ ఏ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. యోనిక్స్ సన్ రైజ్ ఏపీ స్టేట్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 అండర్-19 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈవెంట్ అనేది కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన తర్వాత సౌత్ జోన్ రాయచూరులో కూడా జరగబోతుంది. ఇందులో ప్రధానంగా మన ప్రకాశం జిల్లా నుంచి కూడా మంచి ప్లేయర్స్ ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా వారి ప్రతిభను కూడా చూపించుకునే అవకాశం ఇక్కడ వచ్చింది. కాబట్టి ఆర్గనైజర్స్ ఉన్నారు, ఇక్కడంతా కూడా మురళి గారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరూ దాన్ని వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మర్యాదలు కూడా చేస్తున్నారు కూడా తెలుపుతున్నారు. చక్కగా జరుగుతున్న ఈవెంట్కి ఎప్పుడు కూడా మా తోడ్పాటు ఎప్పుడు కూడా ఉంటుందని కూడా తెలుపుతారు. థ్యాంక్ యూ. ఈరోజు ఒంగోలులో ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు 12th to 16th ఈరోజు అటు అండర్-19 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ తోటి మన అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఒంగోలులో.
దానికి యునెక్స్ సన్ రైజ్ ఏపీ స్టేట్ జూనియర్ బ్యాట్స్మెన్ ఛాంపియన్షిప్ 2026 పేరు మీద ప్రతి ఇయర్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయటం, దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ బిల్డింగ్లో ఆల్ యాక్టివిటీస్, జిమ్ కానీ లేకపోతే ఇట్లాగ బ్యాడ్మింటన్ కానీ అదర్ యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కూడా ఎప్పుడు ఒక మంచి వాతావరణంలో చేయడం చాలా సంతోషం విషయం. కాబట్టి ఏ అయితే టీమ్స్ వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా మా అందరి తరపున కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. దానికే ఎంపీ గారు, నేను అందరం కూడా వచ్చాం. ఒకసారి పలకరిద్దామని చెప్పేసి వచ్చాం. పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడ వాడే వాళ్ళకి కానీ అందరికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు స్టేట్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ షటిల్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నిన్న 12వ తేదీన దీన్ని ప్రారంభించాము. నిన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఇవాళ క్రీడాకారులకి అందరికీ బెస్ట్ విషయం తెలియజేయడానికి పిల్లలందరినీ పలకరించి కాసేపు క్రీడాకారులతో పాటు గేమ్ ఆడి వాళ్ళని ప్రోత్సహించినందుకు ఎమ్మెల్యే గారికి అలాగే మన ఎంపీ గారికి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ టోర్నమెంటు రేపు సండే తోటి ముగుస్తుంది. అలాగే నెక్స్ట్ దీన్ని సౌత్ జోన్కి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు సౌత్ జోన్కి రేపు రాయచూరులో దీన్ని కంటిన్యూ చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రామాయపట్నం పోర్టు కోసం భూములు త్యాగం చేసిన వారిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, వారికి కూటమి ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. గుడ్లూరు మండలం కర్లపాలెం పునరావాస కాలనీలో 1.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనాలను ప్రారంభించారు. R&R ప్యాకేజీ ద్వారా ఆవులవారిపాలెం, మొండివారిపాలెం కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ మౌలిక వసతులను జగన్ ప్రభుత్వం కల్పించలేదని ఎమ్మెల్యే అన్నారు. కాంపౌండ్ వాల్, శ్మశానాల అభివృద్ధి, ఇతర సమస్యలను కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసినట్లు తెలిపారు. కర్లపాలెం కాలనీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక పాఠశాలను 7వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడా పరికరాలతో కూడిన గ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కాలనీలో గ్రామదేవతల ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారుల పిల్లలు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. మండల టీడీపీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పోర్టు ఈఈ రాము, డిఈ మస్తాన్రావు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కుటుంబంలో ఎవరు కూడా చదువుకు దూరంగా ఉండకూడదు, ప్రతి పేదవాడి కుటుంబంలో అందరూ కూడా విద్యావంతులు అవ్వాలని చెప్పి గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో మన అధికారులు కూడా తెలుసు. మీ అందరికి కూడా ఏ పేద విద్యార్థి కూడా చదువు దూరం కాకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో, ముఖ్య లక్ష్యంతో
ఈరోజు తల్లికి వందనం ఏ గ్రామంలో పోయినా ఆ తల్లిదండ్రులు సంతోషం చూస్తూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాళ్ళ పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే వాళ్ళ తలరాత్రులు వాళ్ళ కుటుంబాలు బాగుపడితేనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మీ అందరికీ తల్లికి వందనం ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి గమనించాలని, అలాగే ఈరోజు ఈ కాలనీకి వస్తే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో మనందరి కలల కోరిక రామాయపట్నం పోర్టు, ఆ పోర్టు త్యాగం చేసినటువంటి కర్లపాలెం, మొండివారిపాలెం, ఆవులవారిపాలెం ఈ గ్రామాలందరినీ కూడా మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంత వాసులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న వచ్చారు, రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి ధర్నాలు. వాళ్ళకి ఈ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడే అర్హత కూడా ఈ వైసీపీ నాయకులకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ కనీసం మౌలిక వసతులు పట్టించుకోకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలు కనీసం జట్టి ఈ రోజు మత్స్యకార కుటుంబాలు వాళ్ళు సొంతం లేకపోతేనే వాళ్ళకి ఫుడ్ జరిగే పరిస్థితి. 5 సంవత్సరాల్లో కనీసం జట్టీకి ఒక అడుగు కూడా ముందుకేయకపోతే నేనే ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లి ఈ రోజు జట్టీని కూడా 25 కోట్ల 26 కోట్ల రూపాయలతో ఈ రోజు జట్టి మీ ప్రాంతంలో మత్స్యకార కుటుంబాల్లో త్వరలో మీ అందరికి కూడా అందుబాటులోకి రాబోతా ఉందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గత ప్రభుత్వం మీకు ఏ విధమైన అన్యాయం చేసిందో మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈరోజు తోటి స్నేహితులతో కలిసి ఆటలాడుకునే వయసులో ఆ చిచ్చర పిడుగు రూబిక్ క్యూబ్స్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తక్కువ కాల వ్యవధిలో రూబిక్ క్యూబ్స్తో అందమైన అద్భుతమైన చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్స్ చేస్తున్నాడు. గతంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి ప్రధాని మోదీ ఫోటోలతో తన రూబిక్ క్యూబ్స్తో పోర్ట్రేట్ ఆర్ట్ చేసి అందరి ప్రశంసలు పొందాడు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలోని బ్యాంకు కాలనీకి చెందిన 11 ఏళ్ల అనుముల నోమేష్ ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. తోటి ఫ్రెండ్స్తో చదువులో పోటీ పడే నోమేష్ తనలోని టాలెంట్ను ప్రపంచానికి చూపెట్టాడు. రూబిక్ క్యూబ్స్తో క్షణాలు నిమిషాల వ్యవధిలో ప్రముఖుల చిత్రాలను పోర్ట్రేట్ ఆర్ట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా మరో అద్భుతాన్ని నోమేష్ ఆవిష్కరించాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద రెపరెపలాడే మువ్వన్నెల జెండాతో పాటు స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన సమరయోధులు, జవానుల చిత్రాలను రూబిక్ క్యూబ్లపై అమర్చాడు. 1:55 నిమిషాల 55 సెకండ్లలోనే 104 రూబిక్ క్యూబ్లను అమర్చి తానొక సూపర్ బాయ్ అని నిరూపించుకున్నాడు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూబిక్ క్యూబ్స్తో పోర్ట్రేట్ ఆర్ట్ చేసిన నోమేష్ ఈ ఆర్ట్ను భారతదేశంతో పాటు స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు అసువులు బాసిన సమరయోధులకు, జవాన్లకు అంకితమిచ్చాడు. చేతులు ఇప్పుడు చూపించు. కిస్ చేయరా, కిస్ చేయరా. మాది నెల్లూరు. నేను ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా 104 రూబిక్ క్యూబ్స్తో అయితే ఒక పెద్ద పోర్ట్రేట్ ఆర్ట్ అయితే సాల్వ్ చేశాను. దానికి 1 hour 55 minutes 55 seconds అయితే పట్టింది.
ఆ పోర్ట్రేట్ ఆర్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దానిపై అయితే మన ఇండియన్ ఫ్లాగ్ ఇంకా సోల్జర్స్ ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చేలాగా అయితే కంప్లీట్ చేశాను. మన దేశానికి, మన ఫ్రీడమ్ ఫైటర్స్కి, మన సోల్జర్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. అంగన్వాడీ హెల్పర్స్కు కార్యకర్తగా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐసీడీఎస్ పీడీ పద్మ సునంద ఇచ్చిన హామీతో దీక్ష విరమణ చేశారు. రామ్నగర్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద పాకాల గ్రామానికి చెందిన సరస్వతి జ్యోతి ఆ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్త పోస్టు భర్తీకి దరఖాస్తు చేసుకోగా ఆమెకు పదోన్నతి కల్పించకుండా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి 10వ తేదీ నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పీడీ పద్మ సునంద దీక్షా శిబిరం వద్దకు వచ్చి తనకు ఉద్యోగోన్నతి కల్పించేందుకు కలెక్టర్కు ఫైల్ పంపడం జరిగిందని, ఫైల్ ఇచ్చిన వెంటనే ఉద్యోగోన్నతి ఆర్డర్ ఇస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. అధికారులు ఇచ్చిన హామీతో దీక్ష విరమిస్తున్నామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నపూర్ణ తెలిపారు. యూనియన్ నాయకులు సరస్వతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా పాకల అంగన్వాడీ కార్యకర్త తన ప్రమోషన్ గురించి అంగన్వాడీ ఆయాగా వర్క్ చేస్తూ ప్రస్తుతం ప్రమోషన్ కోసం ఆయా వర్కర్ పోస్ట్ కోసము దీక్ష చేయడం జరిగింది. ఆమెకి నేను ఇంతకు ముందు కూడా తెలియజేశాను, నీకు నేను న్యాయం చేస్తానమ్మా అని చెప్పని. కానీ వాళ్ళు దీంట్లో వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు దీక్ష చేపట్టారు. ఈరోజు ఆమెతో నేను దీక్ష విరమించి చేశాను. ఆమె ఫైల్ను కూడా ఈరోజు ఈ ఆఫీస్లో ప్రమోషన్ కొరకు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా త్వరలో దాన్ని అప్రూవల్ తీసుకొని, కమిటీ అప్రూవల్ తీసుకొని ఆమెకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుందని సభాముఖంగా మీడియాకు తెలియబడుతుంది. మా పాకల్లో మా గ్రామంలో ఒక క్రాంతినగర్ దగ్గర అంగన్వాడీ పోస్టు కార్యకర్త పోస్టు రిజైన్ చేసిన కారణంగా ఖాళీ వేకెన్సీ వచ్చింది. ఆ వేకెన్సీ నాకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి నేను మన సిడిపిఓ గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నాను. అయినా సరే దానికి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత నాకేం తెలియాలో తెలియని పరిస్థితిలో నేను యూనియన్ దగ్గరకు వచ్చాను. మన సిఐటియు యూనియన్ నాకు న్యాయం చేసేంతవరకు 14 రోజులు నా వెనక ఉండి నాకు ప్రమోషన్ వచ్చేలాగా కృషి చేసింది. అలాగే మన పీడీ మేడం గారు కూడా నా దీక్షకి స్పందించి నాకు ప్రమోషన్ ఇచ్చేలాగా ఆమె కూడా చర్యలు తీసుకున్నందుకు పీడీ గారికి, మా యూనియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోరాడి సాధించుకున్నటువంటి జీవోలని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమా, రాజకీయ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమో అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అధికారుల మటుకి మా పోరాటానికి స్పందించి ఈరోజు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే జిల్లాలో ఉన్నటువంటి ఏ హెల్పర్కైనా, ఏ వర్కర్కైనా అన్యాయం జరిగితే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు చూస్తా ఊరుకోదు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల వర్షాభావ పరిస్థితులు అధిగమించవచ్చని తహసీల్దార్ ఆంజనేయులు అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనాథ్, ఆర్ఐ అనూష, వీఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు. మరి రేపటికి మనము 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. దీని సందర్భంగా మనం ఈ ఉత్సవాలలో భాగంగా నిన్న జెండా ర్యాలీ అనేది చేశాము. ఈ రోజున కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశంతో మరి పర్యావరణాన్ని రక్షించుకునే క్రమంలో మొక్కలు నాటడం జరిగింది. అందరూ కూడా ఈ ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించడానికి మీరు భాగస్వాములు కావాల్సిందిగా విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చీమకుర్తి నారాయణ స్కూల్లో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ యాదల అశోక్ బాబు, డాక్టర్ రత్నభారతి, గోపి వైద్య సేవలు అందించారు. సుమారు 275 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించగా 50 మందికి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అధిగమించవచ్చునన్నారు. అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్లస్టర్ ప్రిన్సిపల్ ఎస్డి నాగూర్వలి, హెచ్ఆర్ విభాగం కొల్లూరు మస్తానయ్య, ప్రిన్సిపల్ పులి అంజిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చేమకుర్తి నారాయణ స్కూల్లో మనం ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుల బృందానికి, విద్యార్థులకి, విద్యార్థినులకి మనకి ఐ స్పెషలిస్ట్ మన గోపీనాథ్ సార్ గారు ఒంగోలు నుంచి వచ్చారు. అలాగే డెంటల్ అశోక్ కుమార్ గారు ఎక్స్ ఆరోగ్యశ్రీ రిలేటెడ్ స్పెషలిస్ట్ సారు. సో ఆ ఉద్దేశంగా మనకి డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు చక్కగా పిల్లలు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద మంచి చక్కటి క్యూరియాసిటీ డెవలప్ అయ్యేలాగా సార్ వాళ్ళు పిల్లల్ని దిశానిర్దేశం చేశారు. దీనికి గాను వాళ్ళ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని ఐ రిలేటెడ్ అండ్ డెంటల్ రిలేటెడ్తో మనకి కంప్లీట్గా మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికీ జరుగుతుందండి. అరౌండ్ 275 స్టూడెంట్స్కి చెకింగ్ చేయడం జరిగింది. మనకి నారాయణ స్కూల్ వాళ్ళు చేమకుర్తి నుంచి ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఫస్ట్గా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇక్కడ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, హెచ్ఆర్ వాళ్ళు కానీ చాలా మాకు సపోర్టివ్గా మాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ పిల్లలు కూడా ఎక్కువ మొబైల్స్ చూస్తాం అనేది బాగా అలవాటు అయిపోయారు. సో ఈ అలవాటు కారణంగా చాలా తక్కువ వయసులోనే చాలా మంది పిల్లల్లో మేము ఐసైట్ అనేది ఫౌండ్ అవుట్ చేశామండి. సో వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో పేరెంట్స్ కూడా దీని మీద కొంచెం ఆలోచించాలండి. పిల్లలకి చిన్నతనంలోనే ఐసైట్ వస్తుంది. కన్ఫామ్గా మీరు కూడా మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళని కూడా ఎర్లీ అవర్స్లోనే హాస్పిటల్లో చూపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. వాతావరణంలో వస్తున్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అద్దంకి సీనియర్ సివిల్ జడ్జి నాగా వెంకటలక్ష్మి తెలిపారు. కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోయి ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాలు, ఆసుపత్రులు, పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమంకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు వైద్యశాలలో ప్రజలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించి వారికి అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. As part of the directions of Honorable Supreme Court, High Court and Honorable District Court, మనం కార్యక్రమం చేస్తున్నాము. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్స్ అవి ఎక్కువైపోయిన చెట్లు నాటడం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నందువల్ల వర్షపాతం మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అలాగే వన మహోత్సవం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని చోట్ల మా కోట్లలోనే కాకుండా పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మేము మొక్కలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా వంతు సాయం కాదు, మా వంతు బాధ్యత మేము చేస్తున్నాము. కోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు నిన్న, ఈరోజు మరియు రేపు ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమంగా మేము పెట్టుకున్నాము. మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్, రైజింగ్ టెంపరేచర్స్, వీటన్నిటిని మనం తట్టుకోవాలంటే మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవేర్నెస్తో ఈ మొక్కలు నాటించే అవేర్నెస్ తీసుకురావడానికని ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. పబ్లిక్ ప్లేసెస్లో, హాస్పిటల్స్లో, అట్లాగే మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే మొక్కలు నాటినట్టయితే. వర్షాలు కురిసి తమ గ్రామస్తులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అద్దంకిలో వేంచేసియున్న పోలేరమ్మ తల్లికి నర్రావారిపాలెం, బోడెంపూడివారిపాలెం, బలిజపాలెం, గానుగపాలెం, కొంగపాడు, వేములపాడు గ్రామాల ప్రజలు మేళ తాళాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి ఘటాభిషేకాన్ని నిర్వహించారు.
15వ తేదీ అమ్మవారికి పొంగళ్లు సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ తిరునాళ్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా అద్దంకి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేక అధికారి విజయ్ జ్యోతి కుమారి మొక్కలు నాటారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంతో పాటు నగరంలోని స్తంభాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కమిషనర్ రవీంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాటిన కార్యక్రమం అయిన తర్వాత మేడం గారు కొన్ని వీలైనంత వరకు ఫీల్డ్స్ ఉన్నాయి, మంచి వాతావరణం, గాలి అన్నీ వస్తున్నాయి. మెడికేటెడ్ ప్లాంట్స్ మన చుట్టూ ఉన్నాయి. వేప చెట్లు లేని ఊరు అనేది ఉండదు. వేప చెట్ల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. తర్వాత చెట్ల వల్ల మనం చివరికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. అన్ని విషయాలు మనకు తెలుసు. పేపర్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి ప్రోడక్ట్లో వృక్షానికి సంబంధించిన ఒక ఐటమ్ ఉంటానే ఉంది. అంతేకాకుండా మనం తినడానికి కానీ ఫ్రూట్స్ని ఉపయోగించుకున్నాం ఆరోగ్యానికి. ఇంకా మనం చెప్పాలంటే మనం ఎవరైనా చనిపోతే మనతో పాటు మన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, సహచరులు కానీ ఎవరూ రారు. కానీ మనతో వచ్చేది వృక్షమే. ఎలానో తెలుసుకోండి, అందరికీ తెలుసు. మరి మనం చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఉపయోగించేది కూడా కలపే. ఆ తర్వాత ఎవరు ఏ మతానుసారం ఆ క్రిమేషన్ అనేది చేసుకున్నా కూడా మనతో పాటు వచ్చేది ఆకున్న బరేల్ గ్రౌండ్ లో మనతో పాటు బరేల్ అయ్యేది కూడా చెక్క పెట్టే. వర్షాభావం వల్ల మేళ వాటర్ అంతా గ్రౌండ్ అంతా నిండిపోయి మెడికోస్ ముగ్గురు ఇదైపోయారు. అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఢిల్లీలో ఎవరికి వాళ్ళు వాటర్ ఎట్లయితే కొనుక్కున్నామో ఆక్సిజన్ కొనుక్కొని దాన్ని వెళ్ళం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే జీవనం సాగిస్తూ ఉన్నారు. అంటే ఆక్సిజన్ ఎంత తక్కువైందో ఆలోచించండి. దానివల్ల కార్లు ఇది కూడా 15 సంవత్సరాల లైఫ్ ఉన్నా కూడా అక్కడ 5 సంవత్సరాలు. తర్వాత ఈ డీజిల్ పెట్రోల్ బళ్ళు కూడా తీసేస్తున్నారు. డీజిల్ బళ్ళు ముఖ్యంగా కాలుష్యానికి ప్రతీకలు కాబట్టి వాటిని ఇమీడియట్గా తొలగించి అవి ఇక్కడికి వచ్చి ఆక్సిజన్ కూడా వేసుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మేదరమిట్లలోని రాధా గీతం స్కూల్ విద్యార్థులు పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దేశభక్తి నెలకొల్పేందుకు ప్రతి సంవత్సరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి అన్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేసిన ఎందరో మహానుభావులు మరి వాళ్ళ త్యాగఫలమే రేపు మనము 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండి ప్రతి ఒక్కళ్ళు మనము దేశానికి మనమేమి ఇచ్చాము, మనకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇచ్చామనేది ఆలోచన చేసుకొని మరి అందరూ కూడా భారతదేశ ముద్దుబిడ్డలమైనందువల్ల మన దేశం కోసం ప్రాణత్యాగానికైనా మనం సిద్ధంగా ఉంటాం. దేశభక్తి నింపాలి. అలాగే మన కోసం ఎంతోమంది మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని
వారికి గుర్తు చేసి వారి త్యాగాలను గుర్తు చేసుకొని పిల్లల్లో ఆ స్ఫూర్తిని నింపడానికి మేము ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ జరిపిస్తాము. నేటి బాలలే రేపటి పౌరులు. వారిలో దేశభక్తిని నింపి ఎంతమంది త్యాగ ఫలితం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. అధునాతన అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని వెల్లడి. వైసీపీ దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థి ఒక్కరైనా పాల్గొన్నారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. 16,000 మందికి పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలిచ్చామని వెల్లడి. 700 అడుగుల జాతీయ జెండాతో పేస్ ఇంజనీరింగ్ విద్యార్థులు నగరంలో ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. డి న్యూస్లో నేటి మాట. నిజాయితీ ఎప్పుడు మనలో పోరాడే శక్తిని పెంచుతుంది. అబద్ధం ఎప్పుడు శాపం లాంటిది, మనలో తప్పించుకునే దారిని చూపిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.